శరణు శరణు శాంభవి, అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్ముల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవీ శరన్నవరాత్రులలో ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తాం. ఎంత పద్ధతిగా పూజ చేస్తున్నా కూడా ఏవో సందేహాలు తొలుస్తూనే ఉంటాయి కదూ. రండి, వాటిని నివృత్తి చేసుకుందాం. ఆ శక్తి స్వరూపిణి విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలుసుకోవడంతో పాటు నవరాత్రి వేడుకల్లో అంగరంగ వైభవంగా సాగే ఆ అమ్మవారి ఉత్సవాల విశేషాన్ని చూసేద్దాం. జగన్మాతను ఎలా పూజించాలి? అసలు నవరాత్రి పూజ అంటే ఏంటి? ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవీ శరన్నవరాత్రులు, పుష్యమాసంలో శాకంబరీ నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవీ శరన్నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. అవి ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన హస్తా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఏడాది 10 రోజులు రావడం విశేషం. కుదిరితే 10 రోజులు చేయవచ్చు, లేదంటే చివరి 5 లేదా 3 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. రోజుకో ప్రసాదం చేయాలని, రోజుకో రంగు చీరని దేవికి అలంకరించాలని అంటారు. నిజమేనా? అది అపోహ మాత్రమే. దేవీ భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా నవదుర్గల అలంకారంతో ముడిపడినవే. ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు. అమ్మవారు చూసేది నిశ్చయమైన భక్తిని, నిర్మలమైన మనసుని మాత్రమే. నవరాత్రి ఉత్సవ సమయంలో ఉపదేశం తీసుకోకుండా లలితా సహస్రనామాన్ని చదవవచ్చా? చదవకూడదు. అయితే నవరాత్రి ఉత్సవాల్లో అందరితో కలిసి పారాయణ చేయవచ్చు. తండ్రి గురువుతో సమానం కాబట్టి ఆయన్ని మనసులోనే నమస్కరించుకొని లలితా సహస్రనామాన్ని పారాయణ చేయవచ్చు. నవరాత్రుల మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి? ఇబ్బంది లేదు. ఇతర కుటుంబ సభ్యులు పూజను కొనసాగించవచ్చు. వాళ్ళు ఆ ఇంటి ఇల్లాలి తరహాలోనే పూజా పద్ధతులు అనుసరించకపోయినా చింతించనక్కర్లేదు. ఎంత జగన్మాత అయినా అమ్మే కాబట్టి భయపడాల్సిన పనిలేదు. నవరాత్రులు మహిళా సాధికారతకు, శక్తికి ప్రతీక. స్త్రీ అంటేనే శక్తి స్వరూపం. లలితానామాలను గమనిస్తే ఒకచోట శివదూత్యై నమః అని ఉంటుంది. అంటే అమ్మవారు మహిషుని సంహరించేందుకు తన భర్త అయిన పరమేశ్వరుని దూతగా పంపి యుద్ధానికి ఆహ్వానిస్తుంది. కాబట్టి సాటి మహిళను శక్తి స్వరూపంగా భావించి పూజలకు ఆహ్వానించవచ్చు. ఈ ఉత్సవాలన్నీ ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని, విశ్వమానవ శాంతిని పెంచేవే. అమ్మను ఆరాధించే విషయంలో ఎలాంటి అపోహలకు, భేషజాలకు తావు ఇవ్వకూడదని మనవి. నా ఈ చిన్ని ప్రయత్నం మనకున్న సందేహాల్ని నివృత్తి చేశాయని నమ్ముతూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, జై భవానీ.